అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులైతే చేస్తున్నానండి. ఈ చల్లని క్లైమేట్‌లో ఈ పునుగులు వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. ముందుగా దానికోసం అయితే ఒక 2 కప్స్ ఇడ్లీ పిండిని తీసుకోవాలా. తర్వాత మైదా పిండి, కొంచెము పెరుగు గూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక విస్కర్ తీసుకొని, ఇది నేను వాటర్ అయితే ఏమి యాడ్ చేయడం లేదు. దీంట్లో ఉన్న క్వాంటిటీ మనకి వాటర్‌కి మొత్తం సరిపోతుంది. వాటర్ అయితే అవసరం లేదు. ఒక 2 అవర్స్ అయితే పక్కన రెస్ట్ ఇచ్చేయాలండి. ఇలా బాగా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా దాంట్లో మొత్తం ఒకసారి కలుపుకొని ఆనియన్సు, తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత గ్రీన్ చిల్లీ, కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కొంచెము వంట సోడా అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇంకా డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసి, మరీ ఆయిల్ హీట్‌గా లేకుండా, మళ్ళీ లోగా లేకుండా ఇలాగ మనకి పునుగుల్లాగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది. హై ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేయకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే బాగా ఫ్రై చేసుకుంటే పునుగులైతే రెడీ అయిపోయినాయి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే